ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్వేత. రామసముద్రం మండలంలో వివిధ పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు శనివారం ఉదయం రామసముద్రం మండలం నారిగానిపల్లిలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు, ఎంపీపీ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు రెడ్డి వీరేగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవరెడ్డి, రామసముద్రం మండల యూత్ అధ్యక్షులు బాలాజీ, మదనపల్లి రూరల్ వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామ కార్యకర్తలు, నారిగానిపల్లి సర్పంచ్ నరసింహులు, పురుషోత్తం, లక్ష్మణ, వెంకటరమణ, వెంకటప్ప, ఈ శ్రీనివాసులు, వెంకటస్వామి, శివారెడ్డి, ఎల్ గంగప్ప, బి మునిరెడ్డి, ఎగవల్ల వెంకటస్వామి, ఈ గోవిందు, ఎల్ నారాయణ, టి శ్రీనివాసులు, మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ రచ్చబండ కార్యక్రమానికి పాల్గొన్నారు. శనివారం 11 గంటలకి రామసముద్రం మండలం కమ్మవారిపల్లి పంచాయతీ ఎర్రనపోయినపల్లిలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు, ఎంపీపీ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు రెడ్డి వీరేగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవరెడ్డి, రామసముద్రం మండల యూత్ అధ్యక్షులు బాలాజీ, మదనపల్లి రూరల్ వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి మరియు జిల్లా బీసీసీఎల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జింకల విజయ్ కుమార్ యాదవ్, అధ్యక్షులు కె వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి టి గుణశేఖర్, కె రమేష్, కె రాంబాబు, సి వెంకటప్ప, కె వెంకటరమణ, రెడ్డప్ప, సి వెంకటరమణ, కె కృష్ణమూర్తి, విక్రమ్, సాగర్, సుబ్రహ్మణ్యం, మంజునాథ్, పరమేష్, కె వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం 12 గంటలకి రామసముద్రం మండలం ఎల్కపల్లి పంచాయతీలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు, ఎంపీపీ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు రెడ్డి వీరేగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవరెడ్డి, రామసముద్రం మండల యూత్ అధ్యక్షులు బాలాజీ, మదనపల్లి రూరల్ వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి మరియు ఎల్కపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ చరణ్ కుమార్, నవీన్ రెడ్డి, రెడ్డప్పారెడ్డి, దినేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రవి, రమణారెడ్డి, వేణుగోపాల్, సోమశేఖర్, శంకర్ గౌడ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ ఆదేశానుసారము పటిష్టంగా పార్టీని ఒక గ్రామ లెవెల్లో పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక కమిటీని నిర్ణయించాలని, ఆ కమిటీ కూడా ఆ గ్రామంలోనే ఆ ప్రజల సమక్షంలోనే ఆ ప్రజలు ఇష్టానుసారంగా వాళ్ళ దీన్ని నచ్చిన విధంగా ఆ కమిటీని సెలక్షన్ చేయడం. అందుకోసం ముఖ్యంగా మేము ఈరోజు ఈ ఎర్రబోయినపల్లి గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. అలాగే మన గతంలో కూడా స్థానిక ఎలక్షన్లు చేసినప్పుడు మనం చిన్న తప్పిదం వల్ల మనలకే ఇది లేక కూడా మనము సర్పంచ్ పదవిని కూడా పోగొట్టుకున్నాం. అలాంటి అవకాశం రాబోయే ఎలక్షన్స్లో మనం ఇవ్వకుండా ఈ కమిటీలు మీరు పటిష్టంగా ఎలాంటి విభేదాలు లేకుండా ఈ కార్యవర్గాన్ని మీరు నిర్ణయించుకుంటే రేపు మన గ్రామంలో దేనికైనా స్థానిక ఎలక్షన్లకు కానీ ఏ ఎలక్షన్ కానీ పోయేదానికి మంచి అవకాశం ఉంటుందని, అలాగే ఈ కమిటీని మీరే అందరూ కూర్చొని పార్టీని ముందుకు తీసుకువెళ్ళే నాయకులు ఎవరనే ఉద్దేశంతో మీరందరూ సమర్థవంత నాయకులు ఉంటారని ఎన్నుకొని మాకు ఈ కమిటీని పూర్తి చేసి ఇస్తారని మేము అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీనివాసరావు నాయకు నమస్కారాలు, మండల కన్వీనర్ కేశవరెడ్డి అన్న గారికి నాయకు నమస్కారాలు, ఎంపీపీ రమణారెడ్డి అన్న గారికి, వైస్ ఎంపీపీ గంగాధర్ అన్న గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, మల్లెల సుబ్రహ్మణ్యం గారికి, తిమ్మయ్య అన్న గారికి, రెడ్డి వీరేగౌడ్, రమణారెడ్డి అన్న గారికి, వెంకటరమణ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది కమిటీ అనేది యూత్లో 9 మందిని, గ్రామ కమిటీ అధ్యక్షులుగా దాంట్లో 16 మందిని, మహిళలు 9 మందిని, సోషల్ మీడియా 9 మందిని,
అనేక మందిని అంటే అంతా గ్రామ పంచాయతీలో 90 మంది కమిటీలుగా వేసుకుంటారు. ఐడి కార్డు వస్తుంది. ఐడి కార్డు ద్వారా మీకు ఉపయోగాలు కూడా చాలా కలిగి ఉంటాయి. కార్డు ఎత్తుకోకపోతే ఏ పనైనా చేసుకోవచ్చు. అట్లనే కార్డు లేని వాళ్ళు కూడా కాకుండా మీ తరపున మీరు పోయి ఆడ పనిచేసి ఇలా ముందు వాలంటీర్ వ్యవస్థ కాకుండా ఇది చాలా ఉపయోగంగా కూడా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయక నమస్కారం. మండల ఇన్ఛార్జ్ జగరెడ్డి అన్న గారికి, అలాగే బీసీ నాయకులు తిమ్మ అన్న గారికి, అలాగే ఎంపీపీ గంగాధర్ అన్న గారికి, ఎంపీపీ వైస్ ఎక్స్ ఎంపీపీ రమణారెడ్డి అన్న గారికి, అట్లే ఎక్స్ సర్పంచ్ వెంకటరమణ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి మా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ కమిటీలు ఎందుకు వేస్తున్నామంటే ముందు ఆల్రెడీ వాలంటీర్లకు ఇచ్చినాం కాబట్టి వాలంటీర్ వల్ల మనకి అన్యాయం జరిగింది. సో ఇప్పుడు అలాగే వాలంటీర్ వల్ల మనకి జరగాల్సిన ఉపయోగాలు మనకి జరగలేదు. మెయిన్ టీడీపీ వాళ్ళకే ఎక్కువ జరిగినాయి వాలంటీర్ల వల్ల. అందుకనేసి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఇప్పుడు మనమే కమిటీలు వేసుకొని మన ఊరిలో మన ప్రయోజనం మనమే డిస్కస్ చేసుకొని మనం ఈ పద్ధతిగా పోతే ముందరికి పార్టీ కూడా బలంగా ఉంటుందని కార్యదర్శులకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ మెయిన్ ప్రిఫరెన్స్ ఎందుకంటే మనమే డిసైడ్ చేసుకోవచ్చు. మన ఊరిలో ఏం పని చేయాలన్నా కానీ మనం డిసైడ్ చేసుకొని మనం ఒక ఇంటికి పోతే మనం ఏమైనా సాధించవచ్చు. మన పార్టీని ముందుకు తీసుకెళ్ళచ్చు. మన పార్టీనే కాదు, మన ఊరిలో ఏం జరగాలన్నా మనం చెప్పడం వల్లే జరుగుతాయి. మన కమిటీ వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే ముందర ఉండే కమిటీలు కానీ లేదంటే పంచాయతీ సెక్యూరిటీ ఆఫీసులో కానీ మనం ఏం చెప్తే అవన్నీ జరుగుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ దానికోసమనే జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈ కమిటీ మెంబర్స్ని పెట్టాడు. మెయిన్ ఇప్పుడు కార్యదర్శులు ఎవరు ఉంటారో వాళ్ళకి తగ్గ వాళ్ళు చెప్పిన విధంగా జరుగుతుంది ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు. ఈరోజు కమ్మవారపల్లి పంచాయతీలో వచ్చి గ్రామసభ పెట్టింది. ఎందుకంటే గ్రామంలోనే గ్రామసభ పెట్టి ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ పిలిపించి మన పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు కూడా ఈరోజు కూర్చొని పంచాయతీలోనే మన పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరినీ ఒక పరంగా ఏర్పడి దాన్ని ఒక కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్కి పంపించి ఐడెంటిటీ కార్డులు తెప్పిస్తారు. ఇది ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు. మన గవర్నమెంట్ లేకుండా కూడా మన ప్రజలు ఇంతమంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. దానికి నెక్స్ట్ రాబోయే కాలంలో మన ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు మనమంతా కూడా ఒకే తాను కూర్చొని అందరూ మాట్లాడుకొని ఒక మనిషినే సర్పంచ్ని పెట్టుకొని, ఒక్కరినే ఎంపీటీసీని పెట్టుకొని, ఒక్కరినే జెడ్పీటీసీని అందరూ మండలం అంతా ఎన్నుకొని ఒక్కరే కూడా మనం అందరూ ముందుకు తీసుకెళ్లాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామసభ పెట్టి పంచాయతీల్లో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అందరినీ కూడా ఒక్క చోట కూర్చోబెట్టి అందరూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకునే బాధ మన పార్టీ ఆఫీస్ నుండి ఇప్పుడు ఆదేశించారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలోన కూడా గ్రామసభ పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడో గ్రామసభ పెట్టడం లేదు, మదనపల్లి పెట్టడం లేదు, రామసముద్రం మండలంలో పెట్టడం లేదు. మీ పంచాయతీలోనే మీ ఊర్లోనే వచ్చి ఎందుకు పెడుతున్నామంటే మీ సమస్యలన్నీ కూడా ఏమున్నా కూడా ఇక్కడే మాట్లాడుకొని మీరు కమిటీలన్నీ మీరే వేసుకోవాలని, దీంతో బయట వాళ్ళకి ఎవరికి ఇన్వాల్వ్ చేసే అధికారం లేదు. మండల నాయకులు లేదు, నియోజకవర్గం నాయకులు లేదు, ఎవరికి లేదు. మీ పంచాయతీలో మీరే కూర్చొని మీరే ఎన్నుకోవాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇచ్చారు. దానికి ఈరోజు గ్రామసభ పెట్టి మన పంచాయతీకి వచ్చాం. ఈరోజు మన రామసముద్రం మండలంలో లాస్ట్ ఈ పంచాయతీ. ఎందుకంటే మన రామసముద్రం మండలంలో ఇంతవరకు మేము తిరిగిన ప్రతి పంచాయతీలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకన్నా ఇంతవరకు మన పార్టీ ఆఫీస్కు ఏమేమి కావాలో అన్నీ కూడా పేపర్లన్నీ ఇచ్చి మన మండలాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. దానికోసమే మన మండలం గురించి నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను. ఈరోజు ఈ పంచాయతీలో కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు కూర్చొని మీరు ఎవరిని ఎన్నుకుంటారో అధ్యక్షుడిని ఎన్నుకొని మీ పేర్లన్నీ ఇచ్చేస్తే ఈ రోజుతో మన మండలం కంప్లీట్ అయిపోతుంది. అందుకు ఈరోజు మన మండలంలో ఈ పంచాయతీకి వచ్చిన దానికి, ఇంతమంది ప్రజలు వచ్చిన దానికి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మన ఇక్కడ లోకల్లో ఏమన్నా సమస్యలు ఉంటే ఈ కమిటీ ఎందుకు పెడుతున్నారంటే ఎక్కడన్నా కానీ 90 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ ఏర్పరుస్తారు. ఆ గ్రూప్లో వాట్సాప్లో ఎక్కడన్నా ఏమైనా ఇష్యూ జరిగితే వాట్సాప్లో పెడితే మనము 90 మంది
పంచాయతీలు ఉండే వాళ్ళందరూ ఒక్కసారి కోరి చేరి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గవర్నమెంట్లో ఉండేవాళ్ళు మన మీద కేసులు ఏమైనా చిన్న చిన్న పంచాయతీలు పెడతారు. అప్పుడు ఒక్కొక్కరికి మనం ఏమి చేయలేము. 10 మంది కలిసిపోయామనుకో ఎవరు ఏమి చేయలేరు. అప్పుడు మన పంచాయతీలో ఒకటే కాదు, మన మండలంలో ఉండే వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఏర్పడిసి మండలంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక పంచాయతీ నింటే 100 మంది అంటే 19 పంచాయతీలు ఎంతమంది అవుతారు? అందరూ కూడా ఇంతమంది ఏడన ఒక ఇది ఉంటే అక్కడ పోతే ఈ జనాలు చూసి వాళ్ళే గమ్మున అయిపోతారు, ఏం ఇష్యూలు వద్దు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం ఇచ్చింది ఏమంటే ఇప్పుడు మన పార్టీలో ఉండే వాళ్ళకి చాలా మందికి ఇబ్బంది పెడుతున్నారు పల్లెల్లో తిరుగుతుంటే. అట్లాంటివి ఏమీ లేకన్నా మనమంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇప్పుడు ఈ పంచాయతీలో ఉండే వాళ్ళందరూ కూడా మీరు ఏమన్నా ఉంటే ఇంకా మండలం నాయకులు వచ్చారు, మనము ఏమన్నా ఉంటే కూడా మీ డిస్కషన్లు చేసి మాకు ఫిలప్ చేసి ఇచ్చేసారనుకో ఈ రోజుతో మన మండలం కంప్లీట్ అవుతుందని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అయిపోయిందా కమిటీ? అధ్యక్షులు అంతా ఎన్నుకున్నారా? కాదు ఇప్పుడు ప్రకటించచ్చు కదా, ఏమి ఇబ్బంది లేదు కదా. విజిట్ దగ్గర ఏమైనా ఉన్నాయా? అడిగే కదా పెడతాను, నువ్వు పెడతావు. కొంచెం ముందుకు వచ్చానా? One shine